శుభోదయం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర సామ్రాట్ సరిగమ పదలకే ప్రతిరూపం. ఆయన నాలుక మీద సరిగమలు పలుకుతూ ఉంటే వన మయూరాలు అలా పరవశించిపోయి నాట్యం చేస్తాయి. సర్పాలు విషనాగులు అలా మైమరచి శిరస్సునలా ఊపుతూ మైమరచి మత్తులోకి వెళ్ళిపోతాయి. పసిపిల్లలు ఆయన స్వరం వింటే అల్లరి మాని ఏడుపు మాని ప్రశాంతంగా కళ్ళు మూసి నిద్రపోతారు. ఆయనే కర్ణాటక సంగీత సామ్రాట్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు. ఈరోజు ఆయన జయంతి. 1930లో జూన్ 6వ తేదీన వారు జన్మించారు. సంగీత సామ్రాజ్యానికి ఆయన ఒక మకుటం లేని మహారాజు కాదు, చక్రవర్తి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సొంతంగా కొన్ని సరిగమ పదలు స్వరపరిచారు ఆయనే. అంతేకాదు, సాహిత్యపరంగా ఆయనకున్నటువంటి పరిజ్ఞానం, ఈ సంగీతం రెండూ కూడా వెన్నెలకు సువాసన అబ్బితే ఎంత మనోహరంగా ఉంటుందో అంత మనోహరంగా ఉంటుంది ఆయన యొక్క సంగీత స్వర ఝరి. ఆ ఝరిలో కోయిలలు మైమరచిపోయి ఆయనతో పోటీ పడాలని కుహు కుహు రాగాలు పలికే ప్రయత్నం చేస్తాయి. ఏం ఉపయోగము లేదు. అంతటి మహనీయుడు మన రాష్ట్రంలో గోదావరి జిల్లాలో జన్మించడం, మన ఆంధ్ర రాష్ట్రం కవులకు, విద్వాంసులకు, సంగీత విద్వాంసులకు పుట్టిన